హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ట్రంప్ మరొక కొరడా మన మీద విసరడం అయితే జరిగింది. అదేంటనుకుంటున్నారా? H-1B మీద ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటారో ఆన్ సైట్ మీద అక్కడికి వెళ్ళాక ఆ జాబ్స్ చేసుకొని దాని ద్వారా డాలర్ డ్రీమ్స్ నిజం చేసుకున్న వాళ్ళందరికి కూడా ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ అయితే తీసుకొచ్చాడన్నమాట. అదేంటి అంటే ఇక నుంచి యూఎస్‌లో పనిచేసే వాళ్ళ జీతం యొక్క పర్సెంటేజ్ పెంచడం జరిగింది. దీంట్లో లెవెల్ 1 వాళ్ళకి ఒక రకంగా, లెవెల్ 2 వాళ్ళకి 52%, లెవెల్ 3 వాళ్ళకి 88% ఇలా పెరగడం జరిగింది. అయితే దీనివల్ల మరి మంచి జరిగినట్టా? చెడు జరిగినట్టా? ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ప్రీ బార్ అసోసియేట్ అయిన సాయి శ్రీనివాస్ గారి మాటల్లో సార్‌తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ట్రంప్ ఒక రకంగా మంచి చేశాడా? చెడు చేశాడా? అని తెలియని ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్నారు చాలా మంది. ముఖ్యంగా H-1B వాళ్ళంతా కూడా. అయితే ఆ జీతాలు పెరగడం, ఆ పర్సెంటేజ్ ప్రకారం నిజంగా అక్కడున్న కంపెనీస్ బేర్ చేయగలవా? లేదంటే అక్కడున్న లోకల్ ఎంప్లాయీస్‌నే తీసుకుంటాయా? అనే ఒక క్వెషన్ మార్క్ ఉంది. దీని గురించి మీరేమంటారు? సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చట్టం అంటే ఈ రూల్ అనేది ఏంటి అనేది ఫస్ట్ చెప్తాను. ఇదేం లేదు సార్, ఇంప్రూవింగ్ వేజ్ ప్రొటెక్షన్ ఫర్ ద టెంపరరీ అండ్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ సర్టన్ ఫారిన్ నేషన్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. అంటే సింపుల్ గా ఇది ఏం చెప్తుందంటే ఇప్పుడున్న జీతాల్ని మనకు కొంచెం పెంచాలి. ఎందుకంటే ఇవి ఎక్కడే గానీ ప్రివైలింగ్ వేజ్ అంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ కండిషన్స్ కి H-1B వర్కర్స్ కానీ ఈ పర్మ్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళకు ఇచ్చే వేజ్ సెట్ కావడం లేదు. దీన్ని కొంచెం మనం పెంచాలి. సో దాని ద్వారా కాంపిటేటివ్ గా అయిపోతాం. యుఎస్ వర్కర్స్ కి, ఫారిన్ నేషనల్ వర్కర్స్ కి కాంపిటేటివ్ గా అవుతాం అనే ఒక ఇంటెన్షన్ తో ఈ రూల్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో ఇది ఈ రోజు ఆల్ ఆఫ్ సడన్ కొత్తగా రూల్ తీసుకొని రాలేదు సార్. ఇక్కడ ఏమైందంటే అక్టోబర్ 2020 నుండి ఈ రూల్ తీసుకొని రావాలి అని వివిధ సార్లు ప్రయత్నం అనేది జరగడం జరిగింది. సో అక్టోబర్ 2020లో ఆల్రెడీ ఒక రూల్ అని సేమ్ సిమిలర్ సెట్ ఆఫ్ థింగ్ అక్టోబర్ 2020లో కూడా తీసుకొని రావడం జరిగింది. సో ఆ టైంలో ఏం చేశాడంటే ఇంట్రిమ్ రూల్ అంటే టెంపరరీ రూల్ అనేది ఒకటి రిలీజ్ చేశారు, ఇంట్రిమ్ ఫైనల్ రూల్ అనేది. సో దాని ద్వారా కోర్టు ఏం చెప్తుందంటే ఇది చాలా ఎక్కువ చేంజెస్ తీసుకుని వస్తున్నారు. సో ఇది ఫైనల్ రూల్ గానీ మీరు పబ్లిష్ చేయాలి. ఇట్లాంటి చిన్న చిన్న రూల్స్ లేకపోతే టెంపరరీ రూల్ గా చేస్తే చేయకూడదు అనేది ఒక ఇంటెన్షన్ తో ఆ రోజు కోర్టు నో చెప్పింది. సో దాని తర్వాత ఏమైందంటే జనవరి 2021 సో సేమ్ మళ్ళీ ఇదే ఫైనల్ రూల్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో మీకు ఆల్రెడీ తెలుసు జనవరి సమ్వేర్ ఆ టైంలోనే ఎలక్షన్స్ అనేది జరిగాయి. ఎలక్షన్స్ అనేది జరిగిన తర్వాత దాని లేటర్ 1 year కు 1.5 year 6-7 months కి ఎలక్షన్స్ జరిగింది. సో దాని తర్వాత బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఈ రూల్ ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. అంటే ఇది లేట్ అయిపోతుంది అందుకే విత్డ్రా చేసుకున్నారు. సో ప్రస్తుతము నిన్న అంటే సో మార్చ్ 2026 ఈ రూల్ అనేది ఫైనల్ రూల్ అనేది క్లియర్ కట్ గా నో ప్రొసీజరల్ ఫాల్ట్స్ కానీ ఏవే కానీ ప్రొసీజర్ ని వైలేట్ చేయకుండా ప్రాపర్ గా రూల్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఈ రోజు నుండి ఇంప్లిమెంటేషన్ కాదు, ప్రస్తుతానికి దీనికి ఇంకొక 60 రోజులు అనేది టైం పడుతుంది. సో ఈ 60 రోజుల్లో మనం ఏం చేయొచ్చు అంటే మీకు ఏదైనా కామెంట్స్ కానీ ఇప్పుడు సో మీలాంటి నాలాంటి ఏదైనా కన్సర్న్స్ ఉన్నా కానీ ఈ టైంలో మనం వాళ్ళకి అడ్వైస్ చేయొచ్చు. సో దాని తర్వాత సుమారు ఒక 60 రోజుల నుండి 90 రోజుల లోపల ఇది ఫైనల్ పబ్లిష్ రూల్ గా అయిపోతుంది. సో దీని ద్వారా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు H-1B ఎంప్లాయీస్, H-1B1 అనేది సో ఈ సింగపూర్ నుండి ఇక్కడికి వచ్చి వర్క్ చేయాలనుకున్న వాళ్ళు, E3 అనే వాళ్ళు ఆస్ట్రేలియా నుండి వర్క్ చేయాలనుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ ఈ రూల్ అనేది అప్లికబుల్ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే మనకి ఎంప్లాయీస్ మేజర్ గా ఉన్నారో వాళ్ళంతా కూడా సెర్టైన్ సాలరీస్ కి ఆల్రెడీ అక్కడ వర్కౌట్ చేస్తా ఉన్నారు. ఏదైతే లో లేబర్ అని అంటూ ఉంటారు యుఎస్ వాళ్ళంతా కూడా. ఇప్పుడు మేజర్ గా అక్కడున్న లోకల్స్ కి వెళ్ళిపోవడం స్కోప్ ఎక్కువ ఉందా? ఇది ఎంతవరకు నిజం అంటారు? వీళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ ఏమంటున్నారంటే సార్, అంటే ఇక్కడ సేమ్ పొజిషన్ కి అంటే సేమ్ వర్క్ చేసే వాళ్ళకి సో ఈ H-1B వర్కర్స్ కి సుమారు $10,000 శాలరీ అనేది డిఫరెన్స్ ఎక్కువగా ఉంది. సో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ అంటే సో ఆ ప్రపోజల్ ఏం చెప్తున్నారు నేను మనం కంపెనీస్ కాదు, USCS అంటే గవర్నమెంట్ చెప్పే ఆర్గ్యుమెంట్. సో గవర్నమెంట్ ఏమంటుందంటే యుఎస్ వర్కర్స్ కి H-1B వర్కర్స్ కి సుమారు $10,000 జీతం వ్యత్యాసం అనేది ఉంది.